పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయా, ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరినీ నీ పాదసన్నిధికి తీసుకుని వస్తున్నాం. ప్రభువా, ఇది వారి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. బిడ్డలిప్పటి వరకు చదివిన చదువును జ్ఞాపకము చేసుకోవడానికి నీ సహాయాన్ని అడుగుతున్నాం. అయా, విద్యార్థులకు నీ వాగ్దానము చేసినట్లుగా పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించండి. వారు చదివిన అంశాలన్నీ పరీక్షా సమయంలో వారికి స్పష్టముగా గుర్తుకు వచ్చేలా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. పరీక్షల పట్ల వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను తొలగించి ప్రశాంతమైన మనసును దయచేయండి. నా కృప నీకు చాలును అన్న నీ మాట ప్రకారము వారు ధైర్యముగా పరీక్షా హాల్లోకి వెళ్లేలా తోడుగా ఉండండి. పరీక్షలు ముగిసే వరకు బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించండి. వారి ప్రయాణాల్లో వారికి రక్షణ కల్పించండి. అయ్యా, ప్రతి విద్యార్థి తన సామర్థ్యము మేరకు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చేలా దీవించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని నీ వాక్యము సెలవిస్తుంది. బిడ్డలు నీపై ఆధారపడి ఈ పరీక్షలను జయప్రదముగా ముగించేలా నీ హస్తాన్ని వారిపై ఉంచుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన విద్యార్థిని, విద్యార్థులారా, ఈ పరీక్షలు అనేవి మీ జ్ఞాపక శక్తిని పరీక్షించేవి మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశాలు. ఫలితము గురించి చింతించకండి. మీ శ్రమను దేవుని పాదాల చెంత ఉంచి ధైర్యముగా ముందుకు సాగండి. మీరు పడ్డ ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలము లభిస్తుందని నమ్మండి. ఒక్క విషయము గుర్తుంచుకోండి, ఈ పరీక్ష మీ జీవితంలో ఒక భాగము మాత్రమే. మీ జీవితమే పరీక్ష కాదు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.